వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ వీరన్న దేవుని పెద్ద పండుగ. ఈ వీరన్న దేవుని పండుగ దాదాపు 10 రోజులు జరుగుతుంది. ఈ సందర్భంగా కుల పెద్ద గొల్ల ముత్యాల కుమార్ మాట్లాడుతూ తమ కులదైవం అయిన వీరన్న దేవుని కళ్యాణ మహోత్సవం 10 రోజుల అంగరంగ వైభవంగా తమ గ్రామ కులస్తులందరూ కలిసి జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున యాదవ్ సంఘం ధర్మారావుపేట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో పెద్దకొల ముత్యాల కుమార్, అధ్యక్షులు సిలివేరి రమేష్, ఉపాధ్యక్షులు పార్వతి, పెద్ద మల్లేష్, కార్యదర్శి బాసవేణి, కొమరయ్య, చింతల గట్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ సహకరించుకొని కాసిపేట మండలం గ్రామం ధర్మరావుపేట మాది కుల పండుగ వీరన్న దేవుని. ఇది 16 రోజుల పండుగ. నేను కుల పెద్ద మనిషిని, నన్ను పెద్దగొల్ల అంటారు. ఇది నిన్న బుధవారం నుండి స్టార్ట్ అయింది. నిన్న పాలనే పోసినాం, ఇవాళ పోచమ్మ. మళ్ళా సండే ఆదివారం రోజున వీరన్న దేవుని కమరాది కళ్యాణ మహోత్సవాలు. దీనికి మన కుల బాంధవులు అందరు వచ్చి దీన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటాం. లాస్ట్కు నాగవెల్లి ఉంటుంది. దాంతో మళ్ళా బుధవారం వరకు ఉంటుంది. వీరయ్య దేవుని అంటే మాకు గొర్రెలు, మేకలు అవి మంచిగా ఉండాలని ఈ దేవుని భూముదాలు, పంటలు మాకు ముత్తాతల నుండి ఆ నమ్మకం కొద్దీ మేము కూడా ఈ దేవుని ఇట్లా పూజిస్తూ ఉంటాం. బాగా సంతోషకరంగా అనిపిస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి అంటే మేము బాగా ఈ పండుగ అందరూ ఉత్సాహపడతారు. అందరూ కూడా ఖుషితోనే ముందుకు వస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి మేము మంచిగా జరుపుకుంటాం. ఈ పండుగ అనగా 150 కడప మాది. దీనికి కుల బాంధవులు అందరినీ పిలుచుకుంటాం. ఈ కాసిపేట మండల్ ధర్మరావుపేట విలేజ్లో మా వీరన్న పండగ 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుపుకుంటున్నాం. నిన్న దేవుళ్ళకి అన్నిటికీ పాలు నెయ్యి వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఊరు ఓషమ్మకు మా యొక్క గొల్ల యాదవులు అంతా ఒక 150 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటి నుండి బోనం తీయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 2 గంటల నుండి 8 గంటల వరకు పోషమ్మ కాడికి వెళ్ళి అందరం దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు తెల్లారి మళ్ళీ దేవుని తీయడం ఉంటుంది, దేవుని తీసుకురావడం ఉంటుంది. ఆదివారం రోజున వీరయ్యకు లగ్గపట్నం ఉంటుంది. మళ్ళీ నాగెల్లిపట్నం బుధవారం రోజు ఉంటుంది. మినిమం ఒక 10-15 రోజులు మా యొక్క వీరన్న దేవుని కళ్యాణం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీని ప్రత్యేక అంటే